మంచిర్యాల జిల్లా ప్రథమ మహాసభలు విజయవంతంగా సాగాయి. కార్మిక వర్గమంతా ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యం కావాలి. హెచ్పీ గెస్ట్ హౌస్ మంచిర్యాలలో టీయూసీఐ మంచిర్యాల జిల్లా ప్రథమ మహాసభ జరిగింది. ముందుగా టీయూసీఐ జిల్లా కార్యదర్శి జాడి దేవరాజ్ జెండా ఆవిష్కరణ చేయగా సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నంది రామయ్య ప్రారంభ ఉపన్యాసం అందజేశారు. ముఖ్య వక్తలుగా టీయూసీఐ రాష్ట్ర నాయకులు తోకల రమేష్, సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, మంచిర్యాల హమాలీ సంఘం అధ్యక్షులు సిహెచ్ లక్ష్మణ్, కార్యదర్శి బి రామచందర్, కార్మికుల ఐక్య వేదిక ఈదునూరి రమేష్, మాచర్ల సదానందం, నారెడ్ల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి గుజ్జల సత్యనారాయణ రెడ్డి హాజరై మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరణ పేరిట కార్మికులను పెట్టుబడిదారులకు కట్టు బానిసలు చేసే విధానాల వ్యతిరేకంగా పోరాడాలని, ఈ మహాసభల్లో ప్రధానంగా దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరుగుతుందని, ఈ సభలకు తెలంగాణ, సింగరేణి, బీడి మున్సిపల్, భవన నిర్మాణ రంగం, గ్రామ పంచాయతీ, మధ్యాహ్న భోజనం, మిషన్ భగీరథ, ఆశా, అంగన్వాడీ తదితర రంగాల నుండి కార్మికులు పాల్గొంటారని, దేశంలో సంఘటిత అసంఘటిత రంగం హక్కులను హరించకపోతున్న తరుణంలో ఈ మహాసభలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. విప్లవాలకు పుట్టిగడ్డగా ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా మంచిర్యాల జిల్లా ప్రథమ మహాసభ ఈనాడు జరుపుకున్నది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపైన ఈ మహాసభ పోరాట కర్తవ్యాలను రూపొందించుకున్నది. నేడు అనుసరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన బలవంతంగా తెచ్చినటువంటి కార్మికులను కట్టుబానిసలుగా చేయనున్నటువంటి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా బలమైనటువంటి కార్మిక ఉద్యమ నిర్మాణం జరగాలి. అప్పుడే మోడీ ప్రభుత్వ విధానాలను అడ్డుకోగలుగుతాం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి బడా పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేసేటువంటి విధంగా, ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి విధంగా 10 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. దానికి వ్యతిరేకంగా ఈ జిల్లా కేంద్రమే ఉద్యమాలకు కేంద్రంగా ఉన్నటువంటి మంచిర్యాల జిల్లానే ఈ రాష్ట్ర కార్మిక వర్గానికి ఆదర్శంగా నిలిచి బలమైనటువంటి కార్మిక పోరాటాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ నేపథ్యంలోనే నిజామాబాద్ కేంద్రంలో 21, 22 తేదీల్లో టీయూసీఐ రాష్ట్ర ప్రథమ మహాసభ కూడా జరగబోతున్నది. భవిష్యత్తులో బలమైనటువంటి కార్మిక ఉద్యమాల నిర్మాణమే లక్ష్యంగా ఈ మహాసభలు జరుపుకుంటున్నాం. కార్మిక వర్గం అంతా కూడా ఐక్యంగా మోడీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన, ప్రజా వ్యతిరేక విధానాలపైన బలమైన కార్మిక పోరాటాలు నిర్మించేందుకు ముందుకు రావాలని టీయూసీఐ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తూ ఉన్నది. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రథమ మహాసభ నిర్వహించుకున్నాం. ఈ యొక్క మహాసభలో గత ఉద్యమాలను, గత కార్మిక పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణ, భవిష్యత్ ఉద్యమాల కోసం చర్చించి ఈరోజు భవన, ఇతర నిర్మాణ కార్మిక వర్గం, హమాలీ రంగం, మున్సిపాలిటీ కార్మిక వర్గం, అదే విధంగా వర్తక వాణిజ్య రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గాల కోసం కార్మిక వర్గాలను చైతన్యవంతం చేస్తూ భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు నిర్మించడానికి కోసం ఈ యొక్క మహాసభ తీర్మానించుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం మొత్తం కూడా పోరాటాలకు సిద్ధపడాలని చెప్పేసి, ఏదైతే 44 కార్మిక చట్టాలు 4 కోడిగా విభజించి మోడీ ప్రభుత్వం ఏదైతే కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 కోడిగా విభజించి కార్మిక వర్గాన్ని వెట్టి బానిసలుగా మార్చే ధోరణి ఏదైతుందో దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధపడాలని చెప్పేసి, అదేవిధంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు నిరంతరం ఉన్నాయి, వాటిని పరిష్కరించే దిశలో టీయూసీగా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad.
Call to 9100885551 91008855